కేసు యొక్క ముఖ్య విషయం ఏమనగా ఫిర్యాదుదారుడైనటువంటి విజయానంద్ రెడ్డి నివాసం తుర్గేంజల్ రంగారెడ్డి జిల్లా తేదీ 17/18 ఫిబ్రవరి 26 నాటి అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో తన తమ్ముడు అయినటువంటి పుల్లగుర్రం పురుషోత్తం రెడ్డి, తండ్రి పేరు మోహన్ రెడ్డి, నివాసం తుర్గేంజల్ మరియు మధుసూదన్ రెడ్డి, అంతేకాకుండా తన మిత్రుడైనటువంటి నలుగురితో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళేసి తిరిగి వస్తూ ఊరుల ఎక్స్ రోడ్ ఎస్ఎస్ దాబా వద్ద రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. తన తమ్ముడైన పుల్లగుర్రం పురుషోత్తమ్ రెడ్డి శవాన్ని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత చూస్తే ఆ శవం మెడలో ఉన్న ఒక బంగారు చైన్ కనబడలేదని, దాని గురించి తను చెరిగే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు ఫిర్యాదును అనుసరించి పిఎస్ షాద్నగర్ నందు దొంగతనం కేసు నమోదు చేయడం జరిగింది. కేసు దర్యాప్తులో భాగంగా ఈరోజు తేదీ 21/2/26 నాటి ఇటు కేసు షాద్నగర్ పోలీసు వారు నమోదైన సమాచారం మేరకు నిందితులైనటువంటి ముదావత్ లోకేష్ మరియు రవికుమార్ గౌడ్లను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఎవరంటే ఈ NH-44 హైవే పెట్రోల్ అంటే GMRలో పనిచేసే హైవే పెట్రోల్ మొబైల్లో రవికుమార్ అనే అతను డ్రైవర్గాను మరియు ముదావత్ లోకేష్ అనే అతను మన అసిస్టెంట్గాను పనిచేస్తారు. వీళ్ళు ఎప్పుడైతే రోడ్ యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగిందో వీళ్ళకి సమాచారం రాగానే వీళ్ళు స్పాట్కి వెళ్ళారు. స్పాట్కి వెళ్ళినప్పుడు ఎవరు లేని చూసి ఆ శవంలో మెడలో నుంచి పురుషోత్తం యొక్క శవం మెడలో నుంచి గల బంగారు తాడును, బంగారు గొలుసును వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. దీన్ని మనము చాకచక్యంగా గుర్తించి వెంటనే తక్కువ సమయంలో ఈ నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుండి ఒక బంగారు చైన్ ఏదైతే దొంగతనం గురైందో చైను మరి వాళ్ళు యూజ్ చేసినట్టు 2 మొబైల్ సెల్ ఫోన్లను సీజ్ చేయడం జరిగింది. ఇందులో షాద్నగర్ డీసీపీ గారు శిరీష మేడం గారు మరియు ఏసీపీ లక్ష్మీనారాయణ సార్ గారి పర్యవేక్షణలో ఈ క్రైమ్ డిఏ వెంకటేశ్వర్లు మరియు క్రైమ్ డిఎస్ఐ శివారెడ్డి మరియు క్రైమ్ టీం రవీందర్, మోహన్, కరుణాకర్, జాకీర్, రాజు కేసు ఛేదించడం కీలక పాత్ర వహించడం జరిగింది. వారికి పై ఆఫీసర్లతో తగిన రివార్డు ఇప్పించడం జరుగుతుంది.